ఎవరైనా వాళ్ళు ఇచ్చిన మాటకి ఇంత కట్టుబడి ఉంటారా అని భీష్ముడిని చూస్తేనే అనిపిస్తుంది. స్టార్టింగ్ లో భీష్ముడు ఏమని ప్రతిజ్ఞ చేస్తాడు? నేను హస్తినాపురి సింహాసనానికి సేవకుడిగా ఉంటాను, అలానే ధర్మం రాజ్యం చేసే వరకు బతికే ఉంటాను అని చెప్తాడు. అంటే సింహాసనం మీద కూర్చున్నది ఎవరైనా సరే అధర్మం చేస్తే ఖచ్చితంగా వారి మీద తిరుగుబాటు అయితే చేస్తాడు. ఇప్పుడైతే రాజ్యం విభజించి యుధిష్ఠిరుడితో వెళ్లి హాయిగా ఉందామని భీష్ముడు అనుకుంటాడు. కానీ ఈ విభజన ఓకే చేయాల్సింది మహారాజు కదా. ఇక్కడ ధృతరాష్ట్రుడు గేమ్ ఆడతాడు. నా కొడుకులు మూర్ఖులు, ఏదో ఒక అధర్మం చేస్తూనే ఉంటారు, అప్పుడు వాళ్ళకి ఆపోజిట్ గా మీరు వస్తే నా పుత్రులు బతకలేరు, కాబట్టి ఇలా ముక్కలు చేయడం వల్ల నాకేం లాభం ఉంది అని భీష్ముడిని అడుగుతాడు. ఒకవేళ మీరు నాకు ఒక ప్రమాణం చేస్తే అప్పుడు నేను విభజించడానికి ఒప్పుకుంటాను అంటాడు. అదేంటంటే ఎలాంటి పరిస్థితిలోనైనా భీష్ముడు ధృతరాష్ట్రుడి వైపు అలానే వాళ్ళ పుత్రుల వైపే ఉండాలి అని మాట అడుగుతాడు. ఇంక చేసేది లేక భీష్ముడు వాగ్దానం చేసేస్తాడు. ఏమని? నీవు సింహాసనం మీద రాజుగా ఉన్నంత కాలం నేను సేవకుడిగా ఉండి నీ ప్రతి మాటను ఆదేశంగా భావిస్తాను అని. ఇంకేముంది, హ్యాపీగా విభజనకి ఒప్పేసుకుంటాడు ధృతరాష్ట్రుడు. కానీ అక్కడ కూడా పాండవులకి అన్యాయమే జరుగుతుంది. దానికోసం తెలియాలంటే ఫాలో ఫర్ నెక్స్ట్ పార్ట్.